ఇక బీసీ బహిరంగ సభలో బీసీలకు ఇచ్చిన మాటను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని ఆ పార్టీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ పార్లమెంట్ సీట్లలో బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించి పెద్దపీట వేశారన్నారు. సీట్ల పంపకంలో సమన్యాయం పాటించారని మిథున్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వైసీపీలోకి ఇంకా వలసలు కొనసాగుతాయంటున్న మాజీ ఎంపీ మిథున్ రెడ్డితో మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల విడుదల పూర్తిగా సాగిపోయింది. వైఎస్ఆర్ ఘాటు వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ప్రార్థనలు నిర్వహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సమాధి సాక్షిగా 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను 25 మంది పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, ఎన్నికల సమయం తక్కువగా ఉంది, ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అనేది రాజంపేట పార్లమెంటు అభ్యర్థి మిథున్ రెడ్డి ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ వ్యూహం ఎలా ఉండబోతోంది? ఈ ఎన్నికల్లో సమయం తక్కువ ఉంది, ఆ తర్వాత ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఏ విధమైన విధానాలను అవలంబించారు? ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా అపోజిషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అప్పుడు ఎవరైతే ఇన్ఛార్జీలుగా నియమించారో ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా కోఆర్డినేటర్లు కానీ దాదాపు 90% వాళ్ళకే టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇందులో కొత్త మొహాలు వచ్చింది చాలా తక్కువ. 15-20 సీట్లు మాత్రం ఈ 2-3 నెలల్లో జరిగిన మార్పుల కారణంగా లేకపోతే పార్టీలో జరిగిన చేర్పుల కారణంగా వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఒక మంచి బ్యాలెన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బీసీ మీటింగ్లో ఏ విధంగా ప్రకటించారో అత్యధిక సీట్లు ఇస్తానని చెప్పి అదే మాట నిలబెట్టుకున్నారు. బల్జ కులస్తులు కాకుండా దాదాపు 41 మందికి ఈరోజు బీసీలకు సీట్లు ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంపీలకు కూడా పెద్దపీట వేశారు. బీసీలకు ఖచ్చితంగా అంటే అందరికీ కేవలం ఏదో డబ్బులకో లేకపోతే ఇంకొకటో ఇవ్వకుండా వాళ్ళు ప్రజాసేవ ప్రాతిపదికగా ఒక బ్యాలెన్స్గా ఈరోజు బీసీలందరికీ కూడా ఎంపీలకు అవకాశం ఇచ్చినారు. ఇవన్నీ కూడా మన ఎలక్షన్ అఫిడవిట్ ఫైల్ అయినాక మీరు అందరూ కూడా చూడొచ్చు ఎంత పేద ప్రజలకు ఈరోజు ఎంపీకి అవకాశం ఇచ్చాడో. అందరికీ అన్ని వర్గాలకు కూడా న్యాయం జరిగే విధంగా ఈ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా వచ్చిందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, రాజకీయ పరిణామాలు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఇరు పార్టీలు చేసుకుంటున్న విమర్శల వలన మీ పార్టీకి ఎలాంటి నష్టం కలగబోతుంది? ఇది జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా దెబ్బతీయడానికి, జమల్ మడుగులో రాజకీయాలు చేయడానికి జరిగిన హత్య ఇది. వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంతా కూడా ఉమ్మడి కుటుంబం, వాళ్ళందరూ కూడా ఇది పొలిటికల్ మ్యాటర్ చంద్రబాబు నాయుడు గారి సహకారంతోనే జరిగిందని భావిస్తున్నారు. ఖచ్చితంగా నిజానిజాలు త్వరలోనే బయట వస్తాయని చెప్పి కూడా మేము ఆశిస్తా ఉన్నాం. ఇంకా వలసలు వచ్చే నేతలు ఉన్నారా? ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు ఉన్నారా? వారికి ఏ రకమైన అకామిడేషన్ కల్పిస్తున్నారు మీ పార్టీలో? ఈరోజు 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమైనారు. ఈరోజు నాయకులందరూ కూడా తెలుసు అటుపక్క ఈసారి మళ్ళీ గెలిచే అవకాశాలు లేవు కాబట్టి ఇంకా కూడా చాలామంది నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి అష్యూరెన్స్తో చాలామంది పెద్ద నాయకులు కూడా రాబో రోజుల్లో మీరే చూస్తారు మీడియా ద్వారా చాలామంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా కంపల్సరీగా సాధిస్తామని మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ అభ్యర్థి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలన్నదే తమ సంకల్పం అనే అభిప్రాయాన్ని కూడా చెప్తున్నారు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారనే లక్ష్యంతో ఉద్దేశంతో ఉన్నారని కూడా మిథున్ రెడ్డి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు కేవలం ఏదో వైఎస్ కుటుంబం పట్ల కొన్ని రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.